హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు సంధ్య వ్లాగ్స్. మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఈరోజు కూడా మరికొన్ని మంచి డిజైన్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు చూపించే డిజైన్స్ అన్ని చాలా డిఫరెంట్ డిజైన్స్ అండి. మీకు రీల్స్లలో పెట్టాను నేను, బ్లౌజెస్ ఫ్రమ్ ఏపీ అని. ఆ కస్టమర్వే అండి ఈ బ్లౌజెస్ అన్ని అయితే. టోటల్ 7 బ్లౌజెస్ అయితే ఒక కస్టమర్వే అండి. సో ఈ బ్లౌజెస్ అయితే వర్క్ అయితే నేను కంప్లీట్ చేశాను, ఇప్పుడైతే కొరియర్ చేస్తున్నాను. సో ఒకసారి మీకు చూపిద్దాం ఈ బ్లౌజెస్ అన్ని అని అయితే మీకు చూపిస్తున్నానండి. ఈ బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఎలా ఉన్నాయో మీరు కూడా ఒక లైక్ అండ్ కామెంట్ ఇచ్చి అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇలా ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ అండి. ఈ బ్లౌజ్ పీసెస్ అన్ని వాళ్ళ శారీకి మ్యాచింగ్వి తీసుకొని వాళ్ళే సెండ్ చేశారండి. డిజైన్స్ కూడా వాళ్ళే చూస్ చేసుకున్నారు. నేను వాళ్ళకి డిజైన్స్ అనేవి సెండ్ చేశాను. అందులో నుండి కొన్ని సెలెక్ట్ చేశారు, కొన్ని డిజైన్స్ అనేవి వాళ్ళు వేరే సర్చ్ చేసి నాకు పంపించారు. ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ వేస్తామని చెప్తే వాళ్ళు డిఫరెంట్ యాప్స్లలో చూసి అయితే నాకు డిజైన్స్ అయితే సెండ్ చేశారు. వీళ్ళైతే డిజైన్స్ అయితే చాలా సెర్చ్ చేసి పంపించారు. ఈ మేడం వాళ్ళైతే మొత్తం టోటల్ 7 బ్లౌజెస్ అయితే ఒక మేడమే పంపించారు. ఈ కస్టమర్ వచ్చేసి నంద్యాల అండి, ఆంధ్రప్రదేశ్ నుండి అయితే సెండ్ చేశారు ఈ 7 బ్లౌజెస్. వీటిని డిజైన్స్ కూడా వాళ్ళే చూస్ చేసుకున్నారండి. వాళ్ళ శారీస్ అనేవి పిక్స్ సెండ్ చేశారు. దాని ప్రకారం అయితే నేనైతే వర్క్ చేశానండి. శారీ పిక్స్ కూడా నేను పైన యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది అండి. ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే నాకు పంపించారండి. శారీ మొత్తం పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంది అని చెప్పారు. సో ఇలా పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లైట్ గా మధ్యలో అయితే గ్రీన్ కూడా ఇచ్చాను చూడండి. ఈ డిజైన్ అయితే బాగుంటుందండి ఫినిషింగ్ అయితే. వాళ్ళు ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఓన్లీ ఇట్లా స్ట్రైట్ కట్టే కావాలన్నారు. సో నేనైతే స్ట్రైట్ కట్టే ఇలా వర్క్ అయితే చేశానండి. చూడండి, హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అన్నారు. సో ఎల్బో హ్యాండ్స్ అయితే వర్క్ చేశాను. ఇలా బార్డర్ వస్తుంది, బార్డర్ మీద అన్ని బూటీస్ వస్తాయండి. ఈ డిజైన్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇది గోల్డ్ మీద పింక్ అనేది కూడా బాగా తేలింది, కానీ గోల్డ్ మీద గోల్డ్ అనేది కొంచెం మనకు కనబడి ఉంటుంది, కానీ లుక్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, మీకు దగ్గరికి చూపిస్తే తెలుస్తుంది గోల్డ్ అనేది. మధ్యలో కొంచెం గ్రీన్ కూడా టచ్ అప్ ఇచ్చాను చూడండి. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఇది స్కై బ్లూ అండి. ఈ శారీ వచ్చేసి సెల్ఫ్ కలర్ శారీ అంట. ఆ శారీకి సేమ్ మ్యాచింగ్ ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే తీసుకొని పంపించారు. దానికోసం అయితే ఇలా సెల్ఫ్ కలర్ బ్లూ అండ్ గోల్డ్ యూజ్ చేసి అయితే ఈ వర్క్ అయితే వేసాను చూడండి. ఈ వర్క్ కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. ఓన్లీ గోల్డ్ అండ్ శారీ కలర్ గోల్డ్ సెల్ఫ్ కలర్ శారీ అంట. సో సెల్ఫ్ కలర్ బ్లూ అండ్ గోల్డ్ యూజ్ చేసి అయితే ఈ వర్క్ అయితే చేశానండి. ఫ్రంట్ వచ్చేసి కూడా ఇలా సింగిల్గా ఇలా బాగుంటుందండి. 2 ఫ్లవర్స్ వస్తాయి. హ్యాండ్ కూడా చిన్నగా ఫ్లవర్ బంచ్ వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది అండ్ బాగుంటుందండి. చూడండి, 2 హ్యాండ్స్. ఇదొక బ్లౌజ్ అండి. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది అండి. ఇలా ఇదొక డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి అయితే ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి. గ్రీన్ గోల్డ్ కాదండి, లైట్ ఆరెంజ్ అన్నట్టు, ఆరెంజ్ షేడ్ లో ఉంది శారీ అయితే. లైట్ ఆరెంజ్ షేడ్, గ్రీన్ అండ్ రెడ్ అయితే ఇచ్చేసాను. ఇలా అయితే ఒక డిజైన్ చూస్ చేసుకున్నారు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి. కింద బార్డర్ వచ్చేసి పైన బూటీస్ వస్తాయండి. ఈ బ్లౌజ్ పీసెస్ అయితే మొత్తం అన్ని వాళ్ళే సెండ్ చేశారండి. డిజైన్ సెలెక్ట్ చేశారు. నేను ఆ డిజైన్కి తగ్గట్టు శారీస్కి తగ్గట్టు అయితే వర్క్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం టొమాటో రెడ్ అండ్ రెడ్ మిక్సింగ్లో ఉంది. మెరూన్ కాదు, ఇది మెరూన్ లాగా అనిపిస్తుంది కానీ మెరూన్ కాదు. ఇది బ్లౌజ్ వచ్చేసి పింకిష్ షేడ్లోనే ఉంది. మెరూన్లో కొంచెం పింక్ షేడ్లా ఉంది. శారీ వచ్చేసి ఇలా అందులో కనిపిస్తుంది కానీ అండి ఈ కలర్లో ఉంది శారీ అయితే. అక్కడక్కడ ఇలా బూటీస్ ఉన్నాయి వాళ్ళ శారీలో. సో డిజైన్ అయితే ఇలా శారీ మొత్తం పికాక్స్ ఉన్నాయంటే ఇలా అయితే ఒక పికాక్ డిజైన్ వేసుకోండి అని చెప్పాను నేను. సో ఇలా అయితే వేసానండి. చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, మధ్యలో పికాక్స్, సైడ్కి ఫ్లవర్స్. ఇలా అయితే కలర్స్ చూసారా ఏమేమి యూజ్ చేశాను. గ్రీన్, లైట్ ఆరెంజ్ లా ఉంటుంది ఈ కలర్ ఒకటి. ఇదైతే టోటల్ గోల్డ్ జెరీ లోపల మళ్ళీ ఈ ఆరెంజ్ కలర్ అయితే లోపల థ్రెడ్డింగ్ లాగా వచ్చిందండి. ఇంకొకటి వచ్చేసి ఇలా కొంచెం రాయల్ బ్లూ కూడా యూజ్ చేయమన్నారు. సో ఇలా అయితే యూజ్ చేశానండి ఈ బ్లౌజ్కి. హ్యాండ్స్ వచ్చేసి సింగిల్ పికాక్ ఇలా బంచ్ లా వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. చూడండి, హ్యాండ్ అయితే ఇలా వస్తుంది. పికాక్ అండి, మనం కుట్టించుకున్నాక ఇలా బల్లగా నిలబడ్డట్టు కనిపిస్తుంది పికాక్ అనేది హ్యాండ్కి. ఇలా ఉంటుందండి. ఇది ఒక బ్లౌజ్ అండి.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే పింక్ కలర్ బ్లౌజ్ అండి. ఇదైతే శారీ వచ్చేసి టోటల్ లైట్ గ్రీన్ లా ఉంది శారీ అయితే. అందులో కొంచెం రాయల్ బ్లూ అండ్ బ్లాక్ కూడా యూజ్ చేయమన్నారండి. సో నేను ఇలా లైట్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ, బ్లాక్ అండ్ గోల్డ్ యూజ్ చేసి అయితే ఇలా వర్క్ చేశానండి. చూడండి ఇదైతే చాలా హెవీ డిజైన్, చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే. ఫ్రంట్ కూడా ఇలా ఫ్లవర్స్ వస్తాయి అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా బంచ్ వస్తుందండి. మీకు ఫుల్ హ్యాండ్గా వస్తుంది, కావాలి అంటే షార్ట్ హ్యాండ్ కూడా వస్తుందండి. వీళ్ళైతే ఫుల్ హ్యాండ్ వేయమన్నారు, సో నేను ఇలా ఫుల్ హ్యాండ్ అయితే వేసాను. ఇది ఒక బ్లౌజ్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రెడ్ అండి. ఇది ఒకటి రెడ్ కలర్కి గ్రీన్ శారీ ఉంది ఇది. సో దీనికోసం అయితే ఇలా పాట్ ఒక కుండ ఉంటుంది కదా, అలాంటి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇదైతే చాలా అంటే చాలా లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంది చూడండి. ఇందులో నేనైతే బ్లూ, సిల్వర్ అండ్ గోల్డ్ కూడా యూజ్ చేసి అయితే చేశాను. కొంచెం లైట్గా బ్లాక్ కూడా టచ్ అప్ ఇచ్చానండి. శారీలో అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి, కొంచెం ఇక్కత్లా ఉంటాయి కదా అలాంటి శారీ అండి. సో నేను ఇలా అన్ని కలర్స్ అయితే యూజ్ చేసి ఇలా అయితే వర్క్ చేశానండి. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఇది వచ్చేసి అయితే నెక్ వన్ సైడ్కి ఇలా పార్ట్ వస్తుందండి, వన్ సైడ్కి వస్తుంది, ఇటు సైడ్ ఏమో ఇలా బూటీస్ వస్తాయండి. ఇందులో చూసారా గ్రీన్, గోల్డ్, బ్లూ, బ్లాక్ అండ్ లైట్గా వైట్ కూడా ఇచ్చాను. ఫ్రంట్ వచ్చేసి అయితే ఇలా సింపుల్గా వస్తుంది. ఇది ఒక బ్లౌజ్ అండి. సరే ఇంకొకటి లాస్ట్ వన్ వచ్చేసి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే పంపించారు. ఇలా శారీలో క్లాత్ అయితే పంపించారు. శారీ కలర్ కోసం అయితే ఇలా ఎడ్జ్కి కొంచెం క్లాత్ ఉంచి అయితే పంపించారు. దీనికోసం అయితే పట్టు క్లాత్ తీసుకొని, ఇది కూడా దీని మీద వద్దు దీని మీద వర్క్ చేయమని చెప్తే ఇలా నేనైతే పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. దీని మీద అయితే ఇలా ఈ డిజైన్ అయితే చూస్ చేసుకున్నాను. చూడండి ఈ డిజైన్ కూడా ఎంత నీట్గా ఉంటుంది చూడండి. డిజైన్ అయితే ఎక్కడ ఏం కొంచెం కూడా డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా భలే వస్తుందండి. ఈ డిజైన్ కూడా ఇలా ఇచ్చేసాను. ఇందులో ఓన్లీ శారీ కలర్ అండ్ గోల్డ్ ఇచ్చానండి. ఇంకా ఏం ఎక్కువ కలర్స్ ఏం యూజ్ చేసిన ఈ పింక్ మీద బాగా కనిపించదని ఏం యూజ్ చేయలేదు. ఫ్రంట్ వచ్చేసి ఇలా స్ట్రైట్ కట్ ఇచ్చేసాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా పెద్ద బంచ్లా వస్తుంది. హ్యాండ్ బాగుంటుందండి. ఇది హ్యాండ్ అయితే నిండుగా వస్తుంది డిజైన్. మనము బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాక ఈ కస్టమర్ బ్లౌజెస్ అయితే ఇలా ఇన్ని డిజైన్స్ తోటి అయితే వెరైటీ డిజైన్స్తో అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అన్ని పిక్స్ కూడా పంపమన్నారు, చూపించాను, ఓకే అన్నారు. ఇప్పుడైతే కొరియర్ చేస్తున్నానండి. సో అందుకోసం ఒకసారి మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ బ్లౌజెస్ అన్ని చూపించాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డిజైన్స్ ఎలా ఉన్నాయండి? ఇలాంటి మంచి డిజైన్స్ మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్లో అయితే మేమైతే కస్టమైజేషన్ అయితే చేసి ఇస్తామండి. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.